నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరండి? నా పేరు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర. అవును. ఎక్కడి నుంచండి? అది నాయుడుపేట పక్కన చిన్న పల్లెటూరు అండి, మాబాక గ్రామం. మా పేషెంట్‌కి మీరేవుతారు ఫస్ట్? నేను పేషెంట్‌కి మా నాన్న సార్ పేషెంట్. మీ ఫాదర్ మా పేషెంట్. ఫాదర్. ఓకే. ఓకే. ఏమైందండి పేషెంట్‌కి? నాన్నకి పెరాలసిస్ వచ్చిందండి. ఆల్రెడీ పెరాలసిస్. ఫస్ట్ టైం ఉండింది. ఇది సెకండ్ టైం వచ్చింది. హ్మ్. అందువల్ల బ్రెయిన్‌లో మాకు తెలీదు. బ్రెయిన్‌లో ఐ మీన్ జస్ట్ కాళ్ళు, చెయ్యి అనుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత స్కాన్ చేసిన తర్వాత సార్ ఇట్లా ఓకే. క్లాట్ అయిందని చెప్పారు. హ్మ్. సార్ ఫస్ట్ టైం ఆపరేషన్ చేశారు. అది ఐ మీన్ హోల్ వేసి తీశారు. హ్మ్. మళ్ళీ సెకండ్ డే రోజు మళ్ళీ ఐ మీన్ తను సెకండ్ టైం స్కాన్ చేయాలంటే మళ్ళీ ఇంకోసారి బ్లీడ్ ఉందని చెప్పారు. ఆ! సార్ దానికి మళ్ళీ ఆపరేషన్ చేశారు. 2 టైమ్స్ ఆపరేషన్ 2 చేశారు. టైమ్స్ ఆపరేషన్. ఆపరేషన్ చేశారు. ఆ! తర్వాత ఒక 1 వీక్ ఐసీయూలో ఉన్నారు. తర్వాత ఇప్పుడు కృష్ణమోహన్ సార్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఆయన ఆపరేషన్ ఎలా చేశారు? ఏం చేశారు? అంటే ఆపరేషన్ జరిగే ముందర మీరు కన్సల్ట్ అవ్వంగానే కృష్ణమోహన్ సార్‌ని కన్సల్ట్ అయ్యారు కదా! అంటే మీరు ఎవరైనా వేరే వాళ్ళు రిఫర్ చేస్తే వచ్చారా? లేక మీ అంతటే మీరు వచ్చారా? రెఫర్ చేస్తే వచ్చింది. రెఫర్ చేస్తే వచ్చారు. రెఫర్ చేస్తే ఓకే. ఎవరు రెఫర్ చేశారండి? ఇక్కడ మాకు గాయత్రి మేడం అనేసి ఆ! తెలిసిన ఆ! వాళ్ళు ఉంటే మేడం రెఫర్ చేస్తే ఓకే. మేడం రెఫర్ చేస్తే మీరొచ్చారు. మీకు మాట్లాడిన తర్వాత సార్‌తో మాట్లాడిన తర్వాత సార్ మీకు ఎలా మాట్లాడారు? ఎలా రిసీవ్ చేసుకున్నారు? సార్ మీతో ఎలా ఏం చెప్పారు? నెక్స్ట్ ఫస్ట్ ఆపరేషన్‌కే వెళ్దామన్నారా? లేకపోతే ఇంకేమైనా లేదు సార్. ఫస్ట్ స్కాన్ చేసిన తర్వాత అందులో నాకు క్లాట్ ఉంది. హ్మ్. మనం ఆపరేషన్ చేయాలనేసి చెప్పారు. ఓకే. ఫస్ట్ ఆపరేషన్ చేయాలని ఐ మీన్ వెళ్తే హ్మ్. సార్ ఏమన్నారంటే దానికి చేయడానికి అవ్వట్లేదు. మనం హోల్ వేసి అక్కడ ఆ బ్లీడ్‌ని కరిగించి బయట డ్రైన్ చేయాలని అన్నారు. ఆ! అది ఫస్ట్ రోజు చేసినది. సెకండ్ డే రోజు ఏంటంటే మళ్ళీ నరం చిట్లి బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది. బ్లీడ్ అయ్యిందని చెప్పారు. హ్మ్. సెకండ్ డే రోజు మళ్ళీ ఆపరేషన్ చేశారు. ఓకే. ఆపరేషన్ చేసి 1 వీక్ ఐసీయూలో ఉన్నాం. ఆ! ఓకే. సార్ సో సార్ ఒక ఇంటరాక్షన్ కావచ్చు, అతను ఐ మీన్ సార్ మీకు ఇచ్చిన సజెషన్స్ గాని, సజెషన్స్ కానీ అన్ని మీతో మాకు మాట్లాడిన విధానం గాని విధానం కానీ అన్ని విధాలా మాకు సపోర్టింగ్ గానే ఉన్నారు సార్. సపోర్టింగ్ ఉంది. ఔట్ ఆఫ్ 5 మీరు సార్‌కి రేటింగ్స్ ఎన్ని ఇస్తారండి? అవుట్ ఆఫ్ జెన్యూన్‌గా అంటే నేను 4.5. డాక్టర్ సార్ గురించి మీకైతే ఎటువంటి డాక్టర్ సార్ దగ్గర నుంచి కృష్ణమోహన్ సార్ గురించి అయితే ఎటువంటి కంప్లైంట్స్ గాని లేదు ఏమీ సార్, లేవు. మాకు బాగానే సపోర్ట్ మీకు చేశారు బాగా సార్. సపోర్ట్ చేశారు. మీరు వేరే వాళ్ళకి సజెస్ట్ చేయాలంటే సార్ గురించి ఏం చెప్తారు? సార్ అంటే ఒకవేళ సార్ దగ్గర ఆపరేషన్ చేయించుకోవాలి ఇలాంటి కండిషనే అంటే మీరు రెఫరెన్స్ ఇస్తారా? లేకపోతే ఎలా చేస్తారు? ఆబ్వియస్లీ మేము కంపల్సరీగా సార్కి చెప్తాం. మేము ఆల్రెడీ తిరుపతిలో కావచ్చు, ఇంకా ఇటు సైడ్ నాయుడుపేటలో నెల్లూరులో మనకు తెలిసిన దాంట్లో హ్మ్. బట్ న్యూరాలజీ కింద సార్ కొంచెం మంచిగా చేస్తున్నాడు అనేసి మేము మా ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, మా రిలేటివ్స్ కూడా చెప్పామన్నమాట. ఓకే. 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 అంటే సార్ గురించి మీకేం కంప్లైంట్స్ లేవు. సార్ గురించి ఏం కంప్లైంట్స్ లేవు. సార్కి ఇవ్వాలంటే 5 అవుట్ ఆఫ్ 5 ఇవ్వచ్చు. ఓకే. ఓకే. బట్ మేము ఇంకో 0.5 ఎందుకు ఇవ్వాలంటే మా పేషెంట్ అనేది మీకు ఇంకా కొంచెం రికవరీ స్టేజ్ వచ్చిందంటే యూ విల్ బి వెరీ హ్యాపీ. విల్ బి వెరీ హ్యాపీ అంతే సార్. ఇంకేం. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్ గురించి? ఏమైనా చెప్పాలని ఏమైనా మీ సైడ్ నుంచి ఏమైనా మెసేజ్ ఉందా సార్కి ఇవ్వాల్సింది? మా సైడ్ నుంచి అంటే ఏం లేదు. అంటే సారు మాకు చాలా హెల్ప్ చేశారు. ఏమంటారు, మాకు ఫైనాన్షియల్గా కూడా కొంచెం మేనేజ్మెంట్తో మాట్లాడి పాపం వీళ్ళు కొంచెం అంతా పెట్టుకోలేకపోతున్నారు, కొంచెం వీళ్ళకి మన తరపు కొంచెం డిస్కౌంట్స్ ఇద్దాము అనేసి సారే మాట్లాడారు హాస్పిటల్ వాళ్ళతో. వాళ్ళు కొంచెం మాకు ఫేవర్ చేశారు. అంటే మరీ అంత అని చెప్పలేను, ఎంతో కొంత వాళ్ళకి ఎంత వీలైనంత వరకు వాళ్ళు తగ్గించుకొని మా దగ్గర చేసుకోవడం జరిగింది. అందుకనేసి సార్ కొంచెం మేము కృతజ్ఞతలు సార్కి థ్యాంక్స్ చెప్తున్నారు. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ.